ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. గతంలో కూడా ఇలాంటి ఎన్నో విచిత్రాలు జరిగి ఉండవచ్చు, కానీ సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత వెరైటీగా ఎక్కడ ఏ చిన్న విచిత్రం జరిగినా జనం ముందుకు వచ్చేస్తుంది. ఆ సమాచారం క్షణాలలో వైరల్ అయిపోతుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు అప్పుడప్పుడు స్టూడెంట్స్ రాసే చిలిపి సమాధానాలు నెటిజన్ల మోముల మీద చిరునవ్వులు పూయిస్తున్నాయి. అవేంటో బ్రీఫ్గా చూసేద్దాం. ఇటీవల అక్కడో చోట ఇయర్లీ పరీక్షలు జరిగాయి. ఇంగ్లీష్ పరీక్షకు స్టూడెంట్స్ హాజరయ్యారు. ఆ పరీక్షలో రైట్ 5 words యూ కెన్ స్పెల్ అంటూ ఓ క్వశ్చన్ ఉంది. అది 5 మార్కుల ప్రశ్న. మనోడికి తెలియక అలా రాశాడో లేదంటే సమాధానం కోసం కొద్దిసేపు ఆలోచించడం ఎందుకనుకున్నాడో వెంటనే ప్రెసిడ్ అయిపోయాడు. అడిగిన ప్రశ్నలో రైట్ అనే పదాన్ని వదిలేసి మిగిలిన 5 పదాలను ఆన్సర్లుగా రాసేశాడు. ఏం చక్క 5 మార్కులు కొట్టేశాడు. దాంతోపాటు క్లవర్ బాయ్ అంటూ పేపర్ దిద్దిన సార్ దగ్గర నుంచి కాంప్లిమెంట్ కూడా కొట్టేశాడు. అన్నట్టు ఈ పిల్లాడి తెలివికి సంబరపడిపోయిన టీచర్ గారు మరో 2 మార్కులు కాంప్లిమెంట్గా కూడా ఇచ్చేశాడట. సో చదవడం అంటే బట్టి పట్టడం కాదు, తెలుసుకోవడం, తెలివిగా ప్రజెంట్ చేయడం అంటూ ఆ టీచర్ ఓ కామెంట్ కూడా పెట్టేశారట. మరిప్పుడు ఇంకో ఇన్సిడెంట్ కూడా చూసేద్దాం. తాజాగా ఒక స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ కూడా నెటిజన్ల మోముల మీద చిరునవ్వులు పూయిస్తుంది. అతడికి సాఫ్ట్వేర్కు హార్డ్వేర్కు మధ్య తేడా రాయండి అంటూ పరీక్షల్లో క్వశ్చన్ వచ్చింది. దాంతో మనడు ఏమిటబ్బా ఇంత ఈజీ క్వశ్చన్ అడిగారు అనుకుంటూ ఆన్సర్ ఇలా రాసేశాడు. నెంబర్ 1, హార్డ్వేర్ ఈజ్ హార్డ్, సాఫ్ట్వేర్ ఈజ్ సాఫ్ట్. నెంబర్ 2, హార్డ్ ఈజ్ వేర్, సాఫ్ట్ ఈజ్ ఆల్సో వేర్, సో నో డిఫరెన్స్. నెంబర్ 3, హార్డ్వేర్ ఈజ్ డిఫరెంట్, సాఫ్ట్వేర్ ఆల్సో డిఫరెంట్. నెంబర్ 4, ఇట్ ఈజ్ వెరీ హార్డ్, ఇట్ ఈజ్ వెరీ సాఫ్ట్. నెంబర్ 5, హార్డ్వేర్ ఈజ్ నాట్ సాఫ్ట్, సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ హార్డ్. ఇలా తింగర సమాధానాలతో పేజీ నింపేశాడు. ఈ సమాధానాలు చూసి పేపర్ దిద్దే టీచర్కు మైండ్ బ్లాంక్ అయింది. ఓయమ్మో ఈడెవడో భలే డేంజర్ స్టూడెంట్ లాగున్నాడే అంటూ ఇతను రాసిన సమాధానాలను తన తోటి టీచర్లకు చూపించి ఇలా తగలడ్డాయి కొందరి తెలివితేటలు అంటూ గాఢంగా నిట్టూర్చారట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.